ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు పాడేటోడు సక్క వాడలేక తపల కొట్టేటోడు సక్క ఓడతలేడని అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ మంత్రుల పనితనం కూడా. అగో ఏమైందే బాలన్న అంటారా, ఏమున్నది పాడిందే పాట ఏమో పాట అన్నట్టు చేపాటి మంత్రులు చెప్పిందే 10 మాటలు చెప్పుతున్నారు. ఇంతకు ఏం ముచ్చట అంటారా? ఈనుండ్రి మీరే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక చెప్పుర్రి. మీ అకౌంట్లలో మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. అగో రెవెన్యూ మంత్రి సారు ఇట్లా అనుకొచ్చిండు. అయినా సాంకేతిక లోపం ఎందుకు వస్తుంది సారు? సర్కారు మీది, అధికారంలో ఉన్నది మీ కాంగ్రెస్ పార్టీ లే. మంచి కంప్యూటర్లు మంచి మిషన్లు వాడక అన్ని డూప్లికేట్ మిషన్లు వాడుతుండ్రా ఎట్లా? చంద్రమండలం మీదికి రాకెట్లు పంపేంత టెక్నాలజీ కనుగొన్న మన తెలుగు బిడ్డలు సర్వర్లు రువ్వడి మీద నడిచేంత మంచి మిషన్లు కనుక్కోలేకపోతుండ్రా? లేకపోతే సాంకేతిక లోపం వంక చూపెట్టి సగం మందికి రుణమాఫీ చేయకుండా రైతులను మీరే బురుడి కొట్టిస్తురా? అరువులైన అందరికీ రుణమాఫీ అయ్యిందని మీ కాంగ్రెస్ మంత్రులే అంటారు. మళ్ళా కొందరికి కాని ముచ్చట వాజీబు అని మీ సెయి మంత్రులే చెప్పుకుంటా వస్తుండ్రు. అసలు మీరు ఒకరికి తెలియకుండా ఒకరు ఏం మాట్లాడుతుర్రో, ప్రజలకు ఏం చెప్తుర్రో మీకన్నా అర్థమవుతున్నదా? ఆధార్ కార్డులలో అంకెలు తప్పులున్నాయని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు అట్లా చెప్తాడు. తప్పులున్న ఆధార్ కార్డుల జిరాక్సులు తీసుకొని బ్యాంకులలో లోన్లు ఇచ్చి రాయట్లా? ఎప్పటికీ రైతుల ఖాతాలు మంచిగా పనిచేసి మీ కాంగ్రెస్ ఏలుబడిలకు రాగానే తప్పుగా తయారైనాయా? అంకెలు తప్పులు కానీ నీళ్ల మంత్రి గారు సాంకేతిక లోపం అని మీరు చెప్పుకుంటా ఇట్లా ఎన్ని దినాలు పొద్దు గడుపుతారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.